హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం స్వీట్ ట్రిక్స్ తయారు చేసుకుందాము. మూడు ఐటమ్స్తో చాలా త్వరగా చాలా ఫాస్ట్గా అయితే తయారైపోద్ది. మూడు ఐటమ్స్ ఉంటే చాలండి, చాలా క్విక్గా మనం ఇలా తయారు చేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా అందంగా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనం ఎవరికన్నా స్వీట్ ఇవ్వడానికి కానీ చాలా లుక్గా కూడా చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది, ఈ స్వీట్ ఎలా చేయాలనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాం. కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ముందుగా అయితే ఒక పెనం అయితే స్టవ్ మీద పెట్టుకోండి. ఒక 3 స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నేను ఒక గ్లాసు మైదా అయితే తీసుకుంటున్నాను. పర్ఫెక్ట్ అంటే కొల మీద అనమాట, తూసింది కాదు, కొల మీద ఒక పావు గ్లాస్తో పావు మైదా తీసుకుంటున్నాను. ఆ మైదాకి 3 స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. మీరైతే గ్లాసు మైదాకి ఒక పావు వంతు నెయ్యి అయితే వేసుకోండి. ఇది లెక్క ప్రకారం అనుకోండి. 3 స్పూన్లు నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత ఒక గ్లాసు మైదా అయితే వేసుకుంటున్నాను. ఇది పావు గ్లాస్ అండి. ఇప్పుడు మనం లో టు మీడియంలోని మనం ఈ పిండి అనేది వేయించుకోవాలి. పిండి అనేది బాగా ఎక్కువసేపు వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చే వరకు కూడా లో టు మీడియంలో పెట్టుకొని మనం దగ్గరుండి ఇలాగ పిండి అనేది బాగా వేయించుకోవాలి. మనకి లైట్గా చేంజ్ అవుతుంది కలర్ కూడా, అలాగే మంచి సువాసన కూడా వస్తుంది. కొంచెం చేంజ్ అయ్యి మన కలర్ అది మారి బాగా మనకి వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, పిండి అనేది మనకి బాగా వేగింది. మనం వేసిన నెయ్యి కొంచెం లైట్గా రిలీజ్ అవుతుంది. చాలా తక్కువ నెయ్యి వేసుకున్నాం, ఎక్కువ నెయ్యి కూడా మనం యాడ్ చేయలేదు ఇందులోని. తక్కువ వేసుకున్నాం. తక్కువతోటి మనం ఈ స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. పిండి అనేది మనకి వేగిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి అయితే ఈ పిండి అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు పిండి అంతా కూడా ప్లేట్లోకి వేసేసుకొని ఇలాగా ప్లేట్లోకి పిండి వేసుకున్న తర్వాత మీరు అదే పెనాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మనం ఎంతైతే మైదా తీసుకున్నామో దానికి పావువంతు పంచదార అయితే వేసుకోండి. అలాగే గ్లాస్కి పావువంతుగా నీళ్ళు, అంటే మన పంచదార మునిగినంత వరకు వాటర్ అయితే వేసుకొని పాకం అయితే పట్టుకోవాలి. మనకి పాకం అనేది మనకి లేత తీగపాకు రావాలండి. పాకం మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. పాకం రాకముందు కానీ పాకం అలానే ముదిరిపోయినా మనకి ఇబ్బంది. చూడండి, బాగా లేత తీగపాకం రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పిండిని అయితే మనం వేయించుకుంటే పిండిని వేసి కలుపుకొని ఉడికించుకోండి. పాకం మాత్రం బాగా లేత తీగపాకం రావాలండి. ముద్రపాకం అనేది వెళ్ళిందంటే మనకి గట్టిగా అయిపోద్ది, మనం అనుకున్న సేపు రాదనమాట. అలానే మరీ మీరు పాకం రాకముందే చేసుకున్నా సరే మనం పర్ఫెక్ట్గా చేసుకోలేము. కాబట్టి లేత తీగపాకం వచ్చిన తర్వాతే పిండి యాడ్ చేసి ఇలా బాగా కలుపుకోండి. ఉండలే లేకుండా బాగా లో టు మీడియంలో పెట్టుకొని పిండి అనేది ఒక్క 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోద్ది. మరీ అలానే ఎక్కువసేపు అయితే వద్దు. ఒక్క 5 మినిట్స్ కొంచెం ఇలా ఉడికిన తర్వాత చూడండి, మనకి దగ్గరగా అయింది కదా పిండి. ఇలా దగ్గరగా అయిపోయింది కదా, మనకి పూర్తయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. మనకి స్వీట్ అనేది దగ్గరకు వచ్చింది. మరి ఎక్కువసేపు అయితే స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాల్సిన పని అయితే ఉండదు. తక్కువ టైం ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక బటర్ పేపర్ మీద కానీ లేకపోతే ఒక కవర్ మీద కానీ కొంచెం చల్లారిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే కొంచెం చల్లారిన తర్వాత బటర్ పేపర్ మీద కానీ లేకపోతే మీ దగ్గర ఏదైనా కవర్ కానీ ఉంటే కవర్ మీద కానీ ఇలా మొత్తం కూడా ఇలా వేసుకోండి. మొత్తం ఇదంతా ఈ పేపర్ మీద వేసుకున్న తర్వాత మీరు పేపర్ తోటే మనం అటు ఇటు కూడా దీన్ని బాగా మద్దరాన్ని చేసుకోవాలి. మళ్ళీగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ అయితే మనకి అంటుకున్నట్టు ఉండిపోద్ది. ఆ తర్వాత మళ్ళీగా ఇది కొంచెం గట్టి పడితే మనకి చపాతీ ముద్దలాగా ఇలా గట్టిగానే ఇది అయిపోద్ది అనమాట. ఇలా మీరు బాగా కలుపుకున్న తర్వాత చూడండి, మనకి ఇలా చపాతీ ముద్దలాగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని నేను ఒక 2 ముక్కల కింద 2 విభాగాల కింద అయితే చేసుకుంటున్నాను. అంటే కొంచెం సగం పాటుకి నేను కొంచెం కలర్ అనేది కలుపుకుంటున్నాను, కొంచెం కలర్ఫుల్గా కనబడడానికి. ఇప్పుడు ఇందులో సగం తీసుకొని ఇందులో కొంచెం నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. రెడ్ ఫుడ్ కలర్ అనేది కొంచెం ఇలాగా కలుపుకుంటున్నాను. కొంచెం తక్కువ కలుపుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకొని బాగా కలిసిన తర్వాత దీన్ని ఇప్పుడు పొడవుగా రోల్లా అయితే చేసుకోవాలి. వీటిని బాగా సన్నంగా దీన్నే నేను 2 విభాగాలుగా చేసుకొని బాగా సన్నంగా స్ట్రిక్స్లా తయారు చేసుకోవాలన్నమాట. మనం ఇలాగ చేతితోటి ఇలాగ సన్నంగా రోల్లాగా అనేది ఇలా చేసుకోవాలి. అలాగే మొత్తం మిగతావి కూడా ఇలాగే సన్నంగా రోల్ అనేది చేసుకోవాలి. మన పాకం అది పర్ఫెక్ట్గా పట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా మనకు చాలా ఫాస్ట్గానే తయారైపోతాయి. ఇలా సన్నంగా ఇలా రోల్లాగా, అలాగే వైట్గా ఉన్నది నార్మల్గా ఉన్నది కూడా ఇలాగే సన్నంగా రోల్ అనేది తయారు చేసుకొని వీటి మీద నేను కొంచెం సిల్వర్ పేపర్ అనేది ఇలాగ అంటించుకుంటున్నానండి, కొంచెం కలర్ఫుల్గా కనబడడానికి. ఇప్పుడు వీటిని సరి సమానంగా ఇలాగ భాగాల కింద అయితే కట్ చేసుకోండి.
ఇలాగ ఒకే సైజుగా ఇలాగా కట్ చేసుకోండి. చూడండి మనకి ఎంత ఫాస్ట్గా తయారైపోయిందో. చూడడానికి కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా సరదాగా తింటారు. అలాగే మనం ఎవరికైనా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. పెద్దలకి కానీ అందరికీ కూడా స్వీట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా మనం తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. 3 ఐటమ్స్ కానీ ఉంటే అప్పటికప్పుడే మనం ఇలా స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. కంపల్సరిగా ట్రై చేయండి. స్వీట్ అయితే చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని కంపల్సరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్.